హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఇవాళ మనకి ఒకటేసారి 2 బంపర్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ 2 కూడా ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆపర్చునిటీస్. అందులో మొదటిది ఫెడెక్స్ అనే కంపెనీ అండ్ ఇంకొకటి బుక్ మై షో కంపెనీ. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ శాలరీ కూడా చూసుకుంటే స్టార్టింగ్ 4.2 lakhs పర్ యానం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 2 నోటిఫికేషన్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లొకేషన్ ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా ఉండదా, అండ్ అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ చెప్తా నేను. సో వీడియోని చివరిదాకా చూడండి తప్పకుండా. ఇక ఫస్ట్ కంపెనీ చూసుకుంటే ఫెడెక్స్ కంపెనీ. ఇందులో పీపుల్ ఆపరేషన్ స్పెషలిస్ట్ అసోసియేట్ అనే పొజిషన్స్కి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇది కంప్లీట్లీ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ, రెగ్యులర్ జాబ్, అంటే ఫుల్ టైం ఉంటుంది. ఎక్కడ పార్ట్ టైం కానీ లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ అయితే కానే కాదు. లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్. సో ఆల్ ఓవర్ మన ఆంధ్ర, తెలంగాణ అండ్ అలాగే అదర్ స్టేట్స్ నుంచి కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. బట్ జాబ్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అయితే ఉంటుంది. ఇందులో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆపరేషన్స్ రిలేటెడ్గా మీకు కొన్ని టాస్క్స్ అయితే అందులో వాళ్ళు మెన్షన్ చేస్తారు. అంటే మీకు కొన్ని డ్యూటీస్ అనేవి అసైన్ చేస్తారు. దాని ప్రకారం మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాన్ని బట్టి మీరు కొన్ని టాస్క్స్ని కంప్లీట్ చేసుకుంటూ అండ్ అలాగే ఎప్పటికప్పుడు మీ తాలూకా టీమ్ లీడ్ కానీ లేకపోతే మేనేజర్కి కానీ మీరు చేసిన టాస్క్స్ లేదా రెగ్యులర్ వర్క్ అనేది రిపోర్ట్ చేయడము, ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన డ్యూటీస్. దీనికి బేసిక్గా మీకు ఒక కంప్యూటర్ నాలెడ్జ్ మినిమం అయితే ఉండాలి. అండ్ అలాగే అవుట్లుక్ గురించి అండ్ అలాగే టీమ్స్ గురించి వీటన్నిటి గురించి మీకు తెలిసి అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ప్రయర్గా వీళ్ళేం అడగట్లేదు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని అంటున్నారు. సో ఎనీ డిసిప్లిన్ అంటున్నారు కాబట్టి మోస్ట్లీ బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో వాళ్ళు క్లియర్గా రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ జాబ్కి ఫెడెక్స్కి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక మన లిస్ట్లో సెకండ్ జాబ్ చూసుకుంటే బుక్ మై షో. బుక్ మై షోలో మనం టికెట్స్ బుక్ చేసుకుంటూనే ఉంటాం. అయితే ఆ బుక్ మై షోలో వర్క్ చేయాలి అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అని వెతకగా మనకి రీసెంట్గా ట్రైనీ టాలెంట్ యాక్విజిషన్ అనే పొజిషన్ అయితే దొరికింది. ఈ ప్రొఫైల్ చూసుకుంటే ట్రైనీ టాలెంట్ యాక్విజిషన్, ఇది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సైడ్కి వస్తుంది జాబ్ అనేది. ఇనీషియల్గా మీరు ఏవైతే వీళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ కంపెనీలో కానీ లేకపోతే కన్సర్న్డ్ బుక్ మై షోలో కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళ తాలూకు ప్రొఫైల్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ అప్పర్ ఉన్నటువంటి అంటే మీ తాలూకా సీనియర్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ప్రొఫైల్స్ని షేర్ చేసి ఎవరైతే క్యాండిడేట్స్ జాబ్స్కి అప్లై చేశారో వాళ్ళు షార్ట్ లిస్ట్ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత మీకైతే ఉంటుంది. ఇందులో వాళ్ళు క్లియర్గా క్యాండిడేట్ స్కిల్స్ గురించి, రెస్పాన్సిబిలిటీస్ ఏరియాస్ అండ్ అలాగే క్యాండిడేట్ డేటాబేస్ని రిపోర్ట్స్ ఏ విధంగా జనరేట్ చేయాలనేటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చెప్పేసి ప్రొఫైల్లో మెన్షన్ చేశారు. ఇందులో మీకు కావాల్సిన ఏంటంటే గుడ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఇది ఒక ఇంటర్న్షిప్. ఈ ఇంటర్న్షిప్ అనేది 6 months డ్యూరేషన్ అయితే ఉంటుంది. 6 months డ్యూరేషన్ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేయొచ్చు మీ తాలూకా పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది కూడా మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ 2 ఫెడెక్స్ అండ్ బుక్ మై షో కంపెనీస్కి అప్లై చేసుకోవడానికి 2 లింక్స్ కూడా మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఎటువంటి డౌట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ని ఫాలో అవుతుండండి.